రండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజును సొలొమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలు అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చే ఉపదేశం అందుకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు. సామెతలన్నీ కూడా జ్ఞానము లేని వారికి బుద్ధి కలుగుతుంది, యవనస్తులకి తెలివి, వివేచన జ్ఞానం. ఈరోజు వివేచన జ్ఞానం లేక అనేకుల మంది యవనస్తులు సాతాను వలలో పడి వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగిస్తుంది ఈ సామెతల గ్రంథం. వాక్యం వింటున్నటువంటి ఈ లోకములో ఉన్నటువంటి సహోదరులారా, ప్రజలారా, మీకు జ్ఞానము కలగాలి అంటే ఆయన అంటూ ఉన్నాడు, జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి మాత్రములను సంపాదించుకును. జ్ఞానము గలవాడు విని ఇంకనూ జ్ఞానమును వృద్ధి చేసుకుంటాడు. మరి వివేకము గలవాడు ఆలకిస్తాడు, నీతి మాత్రములను సంపాదించుకును. వివేకం గలవాడు నీతిని సంపాదించుకుంటాడు. అయితే ఈ పాండిత్యము అవసరమే, నీతి కూడా అవసరమే. అందుకే జ్ఞానముగా ఉండాలి, వివేకముగా ఉండాలి. అందుకే అంటున్నాడు, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగిస్తుంది, యవనస్తులకి వివేకం వస్తుంది. వివేకం ఉండాలి, ఆలోచన చేసేటువంటి గొప్ప జ్ఞానం కావాలి. ప్రతి విషయాన్ని విడదీసి వివేచించి ఆలోచించేటువంటి జ్ఞానము కలిగి ఉండాలి. వీటి చేత సామెతలను, భావసూచక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించెదరు. యెహోవా యందు భయభక్తులు కలిగినట తెలివికి మూలము. మూర్ఖుల జ్ఞానము ఉపదేశమును తిరస్కరిస్తారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నీ తెలివికి జ్ఞానము. ఈరోజు నీ తెలివిగా ఉండాలి అంటే నీకు కావాల్సింది, ఆయన అంటూ ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలు, నీకు తెలివి వస్తుంది. దేవుడు అంటే ఏంటో, దేవుడు ఎవరో ఆయన కోసం తెలుసుకుని ఆయన యందు భయము, ఆయన యందు భక్తిగా ఉన్నట్లయితే నీకు తెలివికి అదే మొట్టమొదటి ఆరిజిన్. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరిస్తారు. నా కుమారుడా, నీ తల్లి తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పి బోధను త్రోసివేయకుము. చాలామంది తల్లిదండ్రుల మాట వినరు. తల్లి తండ్రి అనేకమైన మాటలు చెప్తారు. వెళ్ళొద్దు అంటారు, అటే వెళ్తారు. చేయొద్దు అంటారు, చేస్తూ ఉంటారు. స్నేహం చేయొద్దురా అంటే వాళ్ళతోనే స్నేహం చేస్తూ ఉంటారు. ఈ రీతిగా చేయడం వల్ల తర్వాత దాని పర్యవసానము, దాని ఫలితము అనుభవించి బాధపడేవో. నా చిన్నప్పుడు నా తల్లి చదువుకోమని చెప్పింది, నేను చదవలేదు. నా తండ్రి మంచి మార్గం నడమని చెప్పాడే, ప్రభువుని అంగీకరించమన్నాడే, అంగీకరించలేదు. ఈరోజు నేను తాగుడుకు బానిస అయిపోయాను, వ్యసనానికి బానిస అయిపోయాను, లోకాల్లో దగ్గర అయిపోయాను, దేవునికి దూరం అయిపోయాను, బంధువులకు దూరం అయిపోయాను, నా మనసు వికారం అయిపోతుంది అని అనేక మంది యవన బిడ్డలు మాట్లాడుకోవడం అనేక సార్లు వింటూ వాళ్ళకి అంతేకాకుండా వాళ్ళ జీవితాలను కూడా వాళ్ళు పాడు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళ జీవితాలను పాడు చేసుకుంటూ ఉన్నారు. అందుకే ఆయన అంటూ ఉన్నారు కదా, నా కుమారుడా చూడండి, అవి నీ తలకు సొగసైన మాలికయు, నీ కంఠమునకు హారములై ఉండును. నీ కంఠానికి హారాలు, నీ తలకి సొగసైన మాలిక, సొగసైన కిరీటం. అది చూడండి, తల్లిదండ్రుల మాటలు ఎలా వింటే అవి సొగసైన కిరీటము, నీ కంఠానికి హారము. హారం లాంటిది. కంఠానికి హారం ఉంటే అనేక మంది నేను గౌరవిస్తారు. అరే హారాన్ని వేసుకున్నాడు రా అది. మరి తల్లిదండ్రుల మాట వింటే దాని ప్రకారం నడుచుకుంటే నేను అనేక మంది గౌరవిస్తూ ఉంటారు. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపించగా ఒప్పుకము, మాతో కూడా రమ్ము, మనం ప్రాణం తీటికై పొంచి ఉందము, నిర్దోషి అయిన ఒకరిని పట్టుకున్నట్టుకు దాగి ఉందము. చూడండి, పాపులు ప్రేరేపిస్తారు. కుమారుడా, లోకంలో ఉన్నటువంటి
అన్య జనాంగము, లోకంలో ఉన్నటువంటి మూర్ఖమైన జనాంగంతో స్నేహం చేసినప్పుడు అన్య జనాంగం అంటూ ఉన్నారు కదా, పాపులు నిన్ను ప్రేరేపిస్తారు. ఏమని ప్రేరేపిస్తారు? మాతో కూడా రా, ప్రాణం తీయడానికి కొంచెం ఉందాము, నిర్దోషైన ఒకరిని పట్టుకున్నట్టుకు దాగి ఉందాము, రా నువ్వు రా అంటూ ఉన్నారు. మరి నువ్వు దేనికి సిద్ధపడుతూ ఉన్నావు? పాతాళ మనుషులను మింగివేయనట్లు వారిని జీవముతోనే మింగివేయుదును, సమాధిలోనికి దిగివారు మింగిపడినట్లు వారు పూర్ణ బలంతో ఉండగా మనము వారిని మింగివేయుదము రమ్ము అని వారు చెప్పినప్పుడు ఒప్పకము. ఒప్పుకోవద్దు. ఖచ్చితంగా చెబుతూ ఉంటారు, సమాధులను దిగివారు మింగినట్లు మనము వారిని మింగివేద్దాం, వాళ్ళని చంపుదాం. పాతాళము మనుషులు మింగివేయినట్లు మనం జీవముతోనే వారిని మింగివేద్దాం, ప్రాణాలు తీసేద్దాం, రా నీకెందుకు, ఆస్తులు సంపాదిద్దాం, మనం అక్రమైన మార్గంలో నడుద్దామని చెప్పేసి అన్య జనాంగం ప్రేరేపిస్తారు. దయచేసి ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, విద్యార్థులారా, దయచేసి వాళ్ళతో మీరు స్నేహం చేయొద్దు. జీవము గల దేవుడు ఈ మాటలు చెబుతూ ఉండి ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు. అసలు దేవుని మీద భయభక్తులు కలిగి ఉంటే నువ్వు ఆ త్రావులోనికి వెళ్ళవు. వాళ్ళు నిన్ను పిలవరు, పిలుచుకోరు కూడా. అంచేతనే పలు విధములైన మంచి సొత్తులు మనకు దొరుకును, మన ఇంట్లోని దోపుడు సొమ్ముతో నింపుకుందము, నువ్వు మాతో పాలివాడవై ఉండుము, మనకందరికి సంచి ఒక్కటే ఇండును అని వారు నీతో చెప్పుదురు. మనకందరికీ సంచి ఒక్కటే. చూడండి, ఈ యొక్క మూర్ఖమైన జనాంగము, వ్యసనాలకి బానిసైనటువంటి జనాంగము ఏం మాట్లాడితే మనంతా ఆస్తి సొత్తు సంపాదించుకుందాం. చూడండి, పలు విధముల మంచి సొత్తులు మనకు దొరుకును, మనం కష్టపడకుండానే దొరుకుతాయి. మనం వెళ్ళి ఏర్పాటు చేసుకున్న సుఖముగా ఉందాం రండి అని అనుకుంటే అప్పుడు తల్లి అంటుంది, నా కుమారుడా, నీ వారి మార్గమున పోకము, వారి త్రోవలు ఎందుకు పడకుండా నీ పాదములు వెనుకకు తీసుకో, వెళ్ళొద్దటు, అటు వెళ్ళి జీవితాలు పాడు చేసుకోవద్దు అని యవ్వన బిడ్డలకు దేవుడిచ్చినటువంటి గొప్ప మాటలు ఇవి. కీడు చేయటికై వారి పాదములు పరుగులెత్తును, నరహత్య చేయటకే వారు త్వరపడుచుందురు. పక్షి చూచుచుండగా వలవేట వ్యర్థము, వారి స్వనాశనమునకే వంచి ఉందురు. తమ్మును తామే పట్టుకున్నట్టుకై దాగి ఉందురు. ఆశాపాతకులందరి గతి అట్టిదే, దానిని స్వీకరించే వారి ప్రాణము అది తీయను. దాన్ని స్వీకరించే వారి ప్రాణం తీస్తూ ఉంటుంది. ప్రియమైన సహోదరులారా, కాబట్టి మీరు ఏ రీతిగా ఉండాలనుకుంటున్నారు? కీడు చేయటికి వారి పాదాలు పరిగెత్తాయి, కుమారుడా, నరహత్య చేయటికి వాళ్ళు పరిగెట్టుకుంటారు. అలా వెళ్ళొద్దు, అది స్వనాశనమే, అది నాశనమే. పక్షి చూస్తుండగా వల వేస్తావా? వారి స్వనాశనకే పొంచి ఉండాలి. జాగ్రత్త, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీకు శత్రువు నిన్ను పట్టనట్టే ఉంటాడు, కానీ పట్టించేసి నేను జైలు పాలు చేస్తాడు, నిన్ను తల్లిదండ్రులు దూరం చేస్తాడు, లోకానికి దూరం చేస్తాడు, అవసరమైతే నిన్ను సూసైడ్ చేసుకుంటాడు. ప్రాణహత్య కూడా దారి తీయడానికి సిద్ధపరుస్తూ ఉంటాడు అపవాది. నేను ఇవన్నీ అపవాది తాలూకా ఆలోచనలు నీ హృదయంలో చొచ్చుకోవద్దు. నీ హృదయంలో అపవాది తాలూకా ఆలోచనలు ఉంటే నువ్వు ఖచ్చితంగా పాడైపోతూ ఉంటావు. అందుకే తల్లిదండ్రుల మాట విను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. జ్ఞానమునకు మూలము ఆయన భయభక్తులు కలిగి ఉంటే చాలు అన్నాడు. నువ్వు ఎవలా ఉంటున్నావు? నీ జ్ఞానం ఎలాంటిది? జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. వీధులలో కేకలేస్తుంది, సువార్త వీధులలో ప్రకటించబడుతుంది, సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. రండి, ప్రభు చెంతకు రండయ్యా, మీ జీవితాలను బాగు చేసుకోండి, దేవుని రాజ్యం సమీపిస్తుంది, దేవుని రాజ్యం సిద్ధపడండి అని అనేక సార్లు మాట్లాడుతూ ఉంది. కానీ గొప్ప సందర్గల స్థలంలో ప్రకటన చేయుచున్నది. పురద్వారములలోనూ పట్టణములలోనూ జ్ఞానం ప్రచురించు తెలియజేయుచున్నది. ఎట్లనగా, జ్ఞానం లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండగలుగుతారు. అపహాస్యకులారా మీరెన్నాళ్ళు అపహాస్యము చేయొచ్చు ఆనందింతురు. బుద్ధిహీనులారా మీరన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందరు. నా గద్దింపు విని తిరుగుడి. నా గద్దింపు వినండి, నేను చెప్పిన మాట వినండి, విని తిరగండి, మీ జీవితాలను బాగు చేసుకోండి.
ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించెదను, నా ఉపదేశమును మీకు తెలిపెదను. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపుగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమి మీరు వెనక త్రోసివేస్త్రీ, నేను గద్దింపగా లోబడకపోతే. అనేక మార్లు గద్దించాను మిమ్మల్ని, కానీ మీరు లోబడలేదు. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసేదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అప్పుడు వారు నన్ను గురించి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా వెతుకును, నేను కనబడకుందును. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఆయన గద్దింపుకు విన్నట్లయితే, ఆయన గద్దింపు మాటలు విన్నట్లయితే, లోబడినట్లయితే, తిరుగుబాటు చేయకుండా ఆయన వైపు తిరిగినట్లయితే మీ జీవితాలు అద్భుతంగా మారుతాయని యవనస్తులకి ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. యవన జనాంగమా, యవన బిడ్డలారా, యవనస్తులారా, మీరు నరహత్య చేయటానికి, బానిసలుగా అయిపోవడానికి, వ్యసనాలకి బానిసలు అయిపోవడానికి కారణం అపవాది మాటలు, కొండిగాడి మాటలు రుచికరంగా ఉంటాయి. దయచేసి తల్లిదండ్రుల మాట వినండి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి, ఆయన వైపు తిరగండి. అప్పుడు మీకు శ్రద్ధ లేదంటే మీరు ఎంత మొరపెట్టినా వినను అని ప్రభువారు అంటూ ఉన్నారు. జ్ఞానం వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగినట్టు వారికి ఇష్టము లేకపోయాను. చూడండి, యవనస్తులకి ఈరోజు వాక్యం చెప్తుంటే అనేకుల మంది నాకు అక్కర్లేదు, నాకు దేవుడి మాటలు అక్కర్లేదు అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేకపోయిందంట దేవుని మీద భయభక్తులుగా ఉండడం. ఇది చాలా ఇరుకైనటువంటి మార్గం. ఈ మార్గంలో జీవించాలంటే చాలా కష్టంగా ఉంటుంది. నా ఆలోచన విననెల్లకపోయిరి, నా గద్దింపును వారు కేవలం తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనుడు క్షేమము కలిగినదిని మైమరిచి నిర్మూలమగుదురు. క్షేమము కలిగినదని మైమరిచి, క్షేమైన తర్వాత ప్రభువును విడిచిపెట్టి వాళ్ళు నిర్మూలమవుతారు. జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి వాళ్ళు నాశనం అవుతారు. మరి వాళ్ళ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి నా గద్దింపునకు వారు కేవలము తృణీకరించిరి అంటున్నారు. నా గద్దింపునకు వాళ్ళు కేవలము తృణీకరించారు. నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును, వాడి కీడు వచ్చినన్న భయం లేక నెమ్మదిగా ఉండును. కీడు వచ్చినా భయం లేదు, నెమ్మదిగా ఉంటాడు అంటున్నాడు. కాబట్టి మరి నా ఉపదేశం అంగీకరిస్తే చాలు, నువ్వు సురక్షితముగా నివసిస్తావు. సురక్షితంగా నివసించాలి అంటే ఆయన మాటలు నువ్వు అంగీకరించాలి. కాబట్టి ప్రియమైన సహోదరుడు, నీ స్థితి ఏంటి, నీ గతి ఏంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నీకు సకల సమృద్ధులే జరుగుతాయి. లేదంటే నాశనంకే నువ్వు పరిగెడుతూ ఉంటావు. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ఆమేన్.